శ్రీ అషిక, మీరిద్దరు కూడా ప్రభు ఎదుట నిలువబడి ఉన్నారు. ఈ పరిశుద్ధ పరిణయ స్థితిలో మీరు ప్రవేశించడానికి మీ కుటుంబాలు సమ్మతించినాయి. మీరిద్దరు కూడా సమ్మతించి వచ్చారని నేను నమ్ముతున్నాను. మీరిద్దరు కూడా జతపరచబడ్డానికి మీ హృదయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేయాలా. ఎందుకోసమంటే హృదయ రహస్యాలన్నీ బయలుపరచబడబోయే భయంకర తీర్పు దినమందు మనలో ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ బాబు జోషి హర్షికని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఉంది, అమ్మా హర్షిక జోషిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏమైనా అభ్యంతరం ఉంది, తెలియచేయడానికి ఇదే చర్చించే అవకాశం. అభ్యంతరం లేకపోతే ఒకసారి జీవితం అందరికీ అర్థమవుతుంది. చేతులు పైకి చూపించండి. వండర్ఫుల్. చెప్పడం మరొకసారి చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి వివాహ సంబంధమైనటువంటి ప్రమాణాలు మీతో చేయించేదానికి మనం సిద్ధపడుతూ ఉన్నాము. మరి ఒకరిని ఒకరు చూడండి, ఒకరినొకరు ఫేస్ చేసి నిలబడండి. ఓకే, వండర్ఫుల్. ఓకే రండి. మరి ఈ సమయం ముందు నేను చెప్తున్న మాటలు వినాలి. జోషి హర్షికను వివాహం చేసుకొని నీ జీవితాంతం వరకు ఆమె ప్రేమించి ఆదరించి సంరక్షించి నీవు జీవించినంత కాలంలో ఇతరులు ఎవరిని ఆశించగా హర్షికతోనే కాపురం చేయదువా? ఏం చేయదు? ఎవరితో కాపురం చేయదు? అందరూ ఎదురు చెప్పబట్టండి ఒకసారి. అమ్మ హర్షిక, నీ ఎదురు నిలబడినటువంటి పురుషుని అనగా జోషి వీరప్రభుని వివాహం చేసుకొని నీ జీవితాంతం వరకు ఇతరులు ఎవరిని ఆశించగా నేను ప్రేమించి ఆదరించి సంరక్షించి నేను జీవించినంత కాలం దీనితోనే కాపురం చేయదువా? అర్థమయ్యేలాగా చెప్పాలి. అయ్యా చెప్పాడుగా, ఫాలో ద లీడర్ అంటే చెప్పి ఆయన చెప్తే నాకు చెప్పాలి. ఓకే, వండర్ఫుల్. అందరూ గట్టిగా చెప్పబట్టే చాలా చెప్పారు. చాలా సంతోషం. సరే, ఈ సమయంలో మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా మనం అడగాల్సిన సమయము. మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ముందుకు వస్తే కనుక మరి వారు కూడా వారి సమ్మతిని చేయాలి. మరి అమ్మాయి హర్షికకి వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా? వెళ్ళి చెప్పాలమ్మా. ఓకే, 100 నుంచి అప్పుడు ఒకసారి రండి. మరి ఈ అమ్మాయి మీ అమ్మాయి రండి. మరి ఈ అమ్మాయిని బాబుకి ఇచ్చి వివాహం చేయడానికి జోషి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారా? ఓకే, 100 చెప్పడం ఒకసారి. చాలా సంతోషం. ఇరు పక్షాలకి సమ్మతి అయింది, వధువులకు ఇష్టమైంది, ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ఇష్టమైంది. మరి మీకు కావాల్సిన స్నేహితం పెళ్లి పడతారుగా. మరి మీ ఇష్టానికి సూచనగా అమ్మాయి కుడి చేతులు మీరు పట్టుకోండి, అబ్బాయి కుడి చేతులు మీరు పట్టుకోండి. వారి యొక్క కుడి చేతులను మీరు కలపాలి. చేతులు కలుపుతున్నప్పుడు అందరూ మిగలైన స్వరంతో దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ తండ్రిగా బాధ్యతలు ఈరోజు అప్పగిస్తూ పెళ్లి కుమార్ చేతులు అమ్మాయి చేతులు పెట్టారు. ఇది చాలా ఉద్విగ్నమైనటువంటి ఒక సన్నివేశము, సంతోషము, అదే సమయంలో ఒక రకంగా దుఃఖం కూడా వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి మరి ఈ సమయంలో ఈ సంతోషం మనం పాల్గొనే కోసం దేవుడిచ్చినందుకు నేను చూపిస్తూ ఉన్నాను. మరి సమయంలో అందరూ కూడా ఒకరికొకరు ప్రమాణాలు చేస్తుంటారు కదా, మంగళసూత్రం దాటిన ఉంగరాలు చేయడం పూర్ణాలు ఉంటాయి. కాబట్టి మరి చెప్తున్నటువంటి ప్రమాణాలనే వాళ్ళు నా విధిగా మీరు చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, వినబడేటట్టు చెప్పాలి. ఒకరి వైపు ఒకరు చూసుకుంటా మీ ముఖాల వైపు చూసుకుంటూ చెప్పాలి, నా వైపు చూడవసరం లేదు. నేను చెప్పే మాట నా వెనక కదా చెప్పాలి. జోషి వీరప్రభువును నేను, శ్రీ అషిక అను నేను, చెప్పున్నా అషిక అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు
దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణం చేస్తున్నాను. ఏం చేశారండి? అందరూ చెప్పకూడదు ఒకసారి. మరి ఇప్పుడు చేతి రోజులు పెట్టేసాయి. మరి ఇప్పుడు అమ్మాయి ప్రమాణం చేసేదానికి ముందుగా మరి ఇందాకైతే నాన్నగారు వచ్చారండి, నా చెయ్యి అందించారండి అని చెప్పడానికి వీలు పలక లేకుండా మనందరి సమక్షంలో ఈ కెమెరాల సాక్షిగా తనకు తానుగా తన చేతిని వీరప్రభు చేయి అందించారు. చూడండి నేను చెప్పే ప్రమాణాలు నామపాటు చెప్పండి. శ్రీ అషిక అను నేను జోషి వీరప్రభు అను మిమ్మలను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మిమ్మలను ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై ఆ భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని దేవుని ఎదుటను సంఘమాత్మ యొక్క నామమున ప్రమాణము. మరి సమయమందు మంగళసూత్ర ధారణ జరిగిందాము. దానికి ముందుగా పెళ్లి కుమార్తె ముసుగులు తొలగించేటువంటి సన్నివేశము, వేలు తొలగించే సన్నివేశం. రెండు చేతులతో సున్నితంగా ఆ పని చేయనైనా ఫోటోగ్రాఫర్స్ మూమెంట్స్ క్యాచ్ రెడీగా ఉండండి. స్లోలీ ఎల్లప్పుడూ కూడా వారి ఒకరినొకరు తండ్రి అర్థం చేసుకుని ప్రేమను కలిగి ఈ పవిత్ర బంధువుగా తండ్రి నీ లేఖనములు చెప్పు నడుచుకున్నట్లుగా ఈ యొక్క స్తోత్రములను తండ్రి ఆశీర్వదింపజేసి ఈ వాహన విద్యుగా ధరింపజేసి మీ దీవెనలు ఈ బిడ్డలకు మెండుగా ఉండునుగాక వారి భర్తలుగా ఆశీర్వదించు. ఆమేన్ ఆమేన్. అమ్మగారి పొందడం ఈ సమయంలో ఈ మంగళసూత్రాలు ధరించేద్దామండి. వేడుకవాడు జోషి వీరప్రభు శ్రీ అషిక యొక్క మెడలో ఈ మంగళసూత్రాలు ధరించేస్తా ఉండగా అందరూ కూడా చెప్పడంతో మనకి సంతోషాన్ని మనం వెల్లడించేద్దాము. నేను చెప్తున్న మాటలు చెప్తూ మంగళసూత్రాన్ని కట్టండి. మీకు కట్టబడుతున్నామ్మా, మీకు ఎక్కడ కట్టలేదని శాశ్వతమైన ప్రేమకు నిత్యమైన నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును
రెండు చేతులు చెప్తాను. శాశ్వతమైన ప్రేమకు నిత్యమైన నిబంధనకు గురువుగా ఈ ఉంగరంను మీకు ధరింపజేసి మా భర్తలుగా చేసుకొస్తున్నాము. ఈ చొప్పున జరిగిందని దేవుని ఎదుట, సంఘం ఎదుట, తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణము చేస్తున్నాము. అందరూ చెప్పడం అందరినీ ఉంగరము మీకు ధరింపజేసి అమాయకుగా Come to see the